కష్టం వచ్చినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి అనుభవం ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూడగలం. భయపడడం కాదు మనం చేయాల్సింది, చింతపడిపోవడం కాదు, ఇంకా నా జీవితం అయిపోయిందని బాధపడడం కాదు. ఒక అనారోగ్యం నిన్ను చిదిమివేస్తున్నప్పుడు, లేదా ఒక అప్పు బాధలు నిన్ను అణిచివేస్తున్నప్పుడు, నిందలు నిన్ను క్రష్ చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని దేవుని వైపు చూడడం. ఆయన నుండి నీకు సహాయం లభిస్తుంది. ఆయన నీకు విడుదల ఇచ్చువాడు. నిన్ను సృష్టించిన దేవుడు కాబట్టి, నీ కోసం సిలువలో మరణించిన దేవుడు కాబట్టి, నీ కొరకు ఆయన తన స్థానాన్ని వదులుకుని లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు చనిపోయిన దేవుడు కాబట్టి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి, నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అది నీకు పెద్దదేమో కానీ దేవునికి పెద్దది కాదు. కొన్నిసార్లు చిన్నపిల్లలు వారికి ఉన్న సమస్యలను తల్లిదండ్రులకు వివరిస్తూ ఉంటే తల్లిదండ్రులు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా ఒక సమస్యేనా? బహుశా చిన్నపిల్లలకి అది పెద్దదే కావచ్చు, కానీ తల్లిదండ్రులకి అది పెద్దది కాదు. ఎందుకంటే వారికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసు కాబట్టి. నీ దేవుడు కూడా అలాంటి వాడే. సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ జగత్తును తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. ఆయన నీకు ఉత్తరం ఇస్తారు అని బైబిల్లో రాయబడు. దేవుడు నీ ప్రార్థనలు విని ఆయన ప్రక్కకు తొలగిపోయేవాడు కాదు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నప్పుడు, మోకాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆయన మానకు అంగీకరించేవాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన వినేసి వెళ్ళిపోయేవాడు కాదు, నీకు సమాధానం ఇచ్చేవాడు. సరైన సమయంలో తన చిత్తానుసారంగా తన ప్రణాళికలు నెరవేర్చినట్లుగా దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించగలడు. ఆయన వైపు నువ్వు చూడగలవా? ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ చేతిలో జరుగుతాయి.